2025 మీకు ఒక ఫైనాన్షియల్ సక్సెస్ ఇయర్ అవడానికి, మీరు అనుకున్న దానికంటే ప్రొడక్టివ్ ఇయర్ అవడానికి, మీ లైఫ్ లో మీరు అచీవ్ చేయాలి అనుకున్న గోల్స్ అన్ని అచీవ్ చేయడానికి, మీకు ఒక బేస్ ఇయర్ అవడానికి మీరు ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్న పిల్లో మెథడ్ టెక్నిక్ ని, నేను ఇస్తున్న లిస్ట్ ని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో నేను చెప్తున్న లిస్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్లుగా పిల్లో మెథడ్ టెక్నిక్ అప్లై చేస్తే మీ ఎనర్జీస్ లో ఈ ఇయర్ ఒక ప్రొడక్టివ్ ఇయర్ గా, ఒక మిరాకిల్ ఇయర్ గా మారిపోతుంది. సో అది ఏంటి, ఎలా చేయాలనేది వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసి మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ 2025 అనే నెంబర్ ని మీరు ఎక్కువగా ట్రిగర్ చేయడానికి జనవరి 25 లోపు ఎక్కువగా ప్రయత్నించండి. కారణం, జనవరి 25 లోపు యూనివర్స్ లో ఒక డిఫరెంట్ ఎనర్జీస్ కనెక్షన్ అనేది, అలైన్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ మేనిఫెస్టేషన్స్ ఏవైనా పవర్ ని తీసుకుంటాయి. ఎట్ ద సేమ్ టైం మీకు అవకాశం ఉంటే నేను ఇక్కడ షేర్ చేస్తున్న పిల్లో మెథడ్ ని ఇయర్ మొత్తానికి ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. దీనికోసం జస్ట్ మీ మైండ్ తోటి ఒక 2 మినిట్స్ ఫోకస్ చేస్తే చాలు. నిద్రపోయే ముందు, నిద్ర లేచిన తర్వాత మీరు ఈ టెక్నిక్ గనక ఫాలో అవుతే బెస్ట్ గా మీ జీవితంలో 2025 అనేది ఒక మిరాక్యులస్ ఇయర్ గా మారిపోతుంది. సో ప్రతి ఒక్కరు ఒక ప్రొడక్టివ్ ఎనర్జీని తీసుకోవడానికి, సక్సెస్ అవ్వడానికి ఖచ్చితంగా ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్న లిస్ట్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని, ఈ లిస్ట్ ని మీరు పిల్లో మెథడ్ లో ఒక పేపర్ లో రాసి, ఆ రాసిన వాటన్నిటిని రిపీటెడ్ గా ఒకసారి మనసులో హార్ట్ఫుల్ గా యాక్సెప్ట్ చేసి ఆ లిస్ట్ ని, ఆ పేపర్ ని మీరు పిల్లోలో ప్లేస్ చేయండి. సో ఇలా చేయడం వల్ల మీ ఎనర్జీస్ హైకి వెళ్తాయి. ఎట్ ద సేమ్ టైం నైట్ పడుకునే ముందు ఏ థాట్స్ తో అయితే ఒక మనిషి పడుకుంటారో ఆ థాట్స్ కి సంబంధించిన విజువలైజేషన్స్ ని, పిక్చర్స్ ని, రియాలిటీని సబ్ కాన్షియస్ మైండ్ నిద్రపోయిన తర్వాత కూడా కనెక్ట్ అయ్యి యూనివర్స్ లో ఆ ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకుని మీరు రియల్ లైఫ్ లో సక్సెస్ అయ్యేలాగా, మీరు కోరుకున్న డ్రీమ్స్ మేనిఫెస్ట్ అయ్యేలాగా మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది గైడ్ చేస్తుంది. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్, పవర్ఫుల్ టెక్నిక్. ఇప్పటికీ మీరు ఎన్ని అప్లై చేస్తున్నా గానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయండి. ఇది ఎలా చేయాలనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఇక్కడ ఒక లిస్ట్ ఇస్తున్నాను. స్క్రీన్ మీద మీకు కనిపించేలాగా వేస్తాము. ఈ లిస్ట్ ని మీరు ఫస్ట్ చేసేసి స్క్రీన్ షాట్ తీసుకున్నా లేదా ఒక బుక్ లో నోట్ చేసుకున్నా వెంటనే చేసేయండి ఈ లిస్ట్ ని. ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఏదైతే కనిపిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు అలాగే థాట్ చేయాలి, అలాగే రాసుకోవాలి. ఫస్ట్ మీరు 2025 అని ఉంది కదా, ప్రతి ఎఫర్మేషన్ కి ముందు 2025 అనేది మీ మైండ్ ని ట్రిగర్ చేసే విధంగా, ఇయర్ స్టార్టింగ్ లోనే ఉన్నారు కాబట్టి ఈ 2025 అనేది మీ మైండ్ ని ట్రిగర్ చేసే విధంగా ఇలా ప్రతి దానికి ముందు, ఎఫర్మేషన్ ముందు 2025 అని రాయండి. 2025 నాకు అదృష్టాన్ని ఇస్తుంది, 2025 నాకు విజయాన్ని ఇస్తుంది. ఇలా మీరు రాస్తున్న ప్రతి దాంట్లో 2025 అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ ఎమోషన్ ని పట్టుకోవడానికి ట్రై చేయండి ఈ టెక్నిక్ మీరు అప్లై చేస్తున్నప్పుడు. 2025 నాకు విజయాన్ని అందిస్తుంది, 2025 నాకు సంతోషాన్ని కలిగిస్తుంది, 2025 నాకు అదృష్టాన్ని తెస్తుంది, 2025 నాకు ప్రాస్పరిటీని తెస్తుంది, 2025 నాకు సమృద్ధిని తెస్తుంది, 2025 నాలో ఒక కొత్త ఎనర్జీని తీసుకుని వస్తుంది, 2025 నాకు కొత్త స్నేహితుల్ని, పాజిటివ్ పర్సన్స్ ని తీసుకుని వస్తుంది, 2025 నాకు అదృష్టాన్ని తెస్తుంది. ఇది రెండోసారి రిపీట్ అయింది, ఇలా మీరు అనుకోండి రెండోసారి కూడా. 2025 నాకు పాజిటివ్ వైబ్స్ ని తెస్తుంది, 2025 నాకు కొత్త ప్రారంభాలని తీసుకొస్తుంది, కొత్త ఆపర్చునిటీస్ ని తెస్తుంది, 2025 నాకు వ్యక్తిగతంగా చాలా వృద్ధిని తీసుకుని వస్తుంది, 2025 ఆర్థిక స్థిరత్వాన్ని, ఆర్థిక ఫ్రీడమ్ ని నాకు తీసుకుని వస్తుంది, 2025 నాకు సంతోషకరమైన ఆనందాల్ని, అనుభవాల్ని తెస్తుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద చూపించినవన్నీ చేసిన ఇండివిజువల్ గా మీరు ఇంకా పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు. అలా మీరు ఒక లిస్ట్ గా రెడీ చేసుకోండి. ఒక పేపర్ మీద లిస్ట్ గా రెడీ చేసి ఆ పేపర్ ని హార్ట్ఫుల్ గా యాక్సెప్ట్ చేస్తూ 2025 నాకు వీటన్నిటిని తీసుకొస్తుంది, అదృష్టాన్ని తెస్తుంది, బిజినెస్ ఆపర్చునిటీస్ ని తెస్తుంది, మనీ మిరాకిల్స్ ని
తెస్తుంది, అద్భుతాల్ని తెస్తుంది, ఊహించని డబ్బు ప్రవాహాలను తెస్తుంది అని మీకు ఏదనిపిస్తే దాన్ని వీటితో పాటు యాడ్ చేసుకుని మీకు సెల్ఫ్ గా పర్సనల్ గా ఏవైనా గోల్స్ ఉంటే కూడా ఆ గోల్స్ 2025 నాకు తీసుకుని వస్తుంది రియాలిటీలోకి, వాటిని నేను అచీవ్ చేస్తాను అని కూడా రాసుకుని ప్రతి దానికి స్టార్టింగ్ లో 2025 అనేది మ్యాండేటరీ, అన్నిటికీ 2025 అనేది లైన్ వచ్చేటట్టు మొత్తం అన్ని రాసిన తర్వాత మీకు కనిపించాలి. 2025 అనేది మీ మైండ్ ట్రిగర్ గా ఉండాలి. ఎందుకంటే ఇయర్ స్టార్టింగ్ లోనే ఉన్నారు కాబట్టి మీకు ఇయర్ అంతటికి కూడా ఈ ఎనర్జీ పనిచేసేలాగా ఈ పేపర్ అనేది హెల్ప్ అవుతుంది. అలా రాసిన పేపర్ ని మీరు 4 కింద ఫోల్డ్ చేసేసి మీరు పిల్లోలో ప్లేస్ చేసేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఎలా ప్రాసెస్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. మీరు పిల్లోలో పెడతారు, పెట్టిన తర్వాత మీ తలని దాని మీద పెట్టుకుని పడుకుంటారు. పడుకునే ముందు 2025 నాకేమేమి తెస్తుంది అని ఒక క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేయగానే మీ మైండ్ చెప్తుంది అదృష్టాన్ని తెస్తుంది, ప్రాస్పరిటీని తెస్తుంది, వెల్త్ ని తెస్తుంది, ఆరోగ్యాన్ని తెస్తుంది, మిరాకిల్స్ ని తెస్తుంది, ఇలా మీ మైండ్ చెప్తూ ఉంటుంది. చెప్పినప్పుడు మీరు ఒకవేళ ఏమన్నా లిస్ట్ లో మిస్ అయ్యారేమో చెక్ చేసుకోవడానికి ప్రయత్నించి ఆ పేపర్ ని ఓపెన్ చేసి అసలు ఇంకేమైనా మిస్ అయ్యారా లేకపోతే మీ మైండ్ అన్ని చెప్పిందా అనేది చెక్ చేసి అన్ని చెప్తే ఆ లిస్ట్ లో ఉన్న వాటిని ఎస్ ఐ యాక్సెప్ట్ అని అనుకుని ఆ లిస్ట్ ని మళ్ళీ మీరు పిల్లోలో పెట్టేసి నైట్ పడుకునే ముందు అవే మాటల్ని అవే పదాలని మళ్ళీ మళ్ళీ మైండ్ కి ఇస్తూ రిపీటెడ్ గా మీ ఎనర్జీస్ ని మెల్లగా స్లీప్ లోకి తీసుకుని వెళ్ళిపోండి. అంటే లాస్ట్ థాట్ సబ్ కాన్షియస్ మైండ్ కి పాజిటివ్ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ నిద్ర లేవగానే లేచి కూర్చోగానే మీ మైండ్ ఒక ఎంటీ ఎనర్జీతో ఉంటుంది, అంటే కంప్లీట్ ఆల్ఫా వేవ్స్ లో ఉంటుంది. ఆ టైంలో కూడా సేమ్ క్వశ్చన్ ని మళ్ళీ రైజ్ చేయండి. 2025 లో నాకేం జరుగుతుంది, ఇది ఏం తెస్తుంది అని క్వశ్చన్ రైజ్ చేస్తే వెంటనే మీ మైండ్ కొన్ని చెప్తుంది. తర్వాత మీరు ఒకసారి లిస్ట్ తీసుకుని అన్ని కవర్ అయినాయా లేదా అని చెక్ చేసుకుని హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్పుకుని హ్యాండ్స్ ని రబ్ చేసి మీరు ఇలా చూసుకోవడము లేదా మీ కళ్ళ మీద పెట్టుకోవడము చేసి ఈ ఇయర్ నాకు ఒక మిరాక్యులస్ ఇయర్ అని ఒక థాట్ చేసి మళ్ళీ ఆ పేపర్ ని పిల్లోలో పెట్టేయాలి. సో ఇలా మీరు మార్నింగ్ నిద్ర లేచే ముందు నైట్ పడుకునే ముందు మీరు కావాలంటే ఈ లిస్ట్ ని చాలా పెద్దదిగా కూడా రెడీ చేసుకోవచ్చు. బట్ సింపుల్ గా సింగిల్ లైన్ లో ఉండాలి. 2025 మనీ గోల్స్ తెస్తుంది, 2025 1 crore మనీని తెస్తుంది, 2025 10 crores మనీని తెస్తుంది అని అనుకుని ఇంతే సింపుల్ గా రాయాలి. రాసి మీరు దాన్ని పిల్లోలో పెట్టేయాలి. సో ఇలా మీ పర్సనల్ గోల్స్ రాయండి, ఇక్కడ ఇచ్చిన లిస్టు రాయండి, అన్నిటిని కలిపి రాసి రోజు మార్నింగ్ నైట్ పడుకునే ముందు ఈ లిస్ట్ ని వదలకుండా కంప్లీట్ గా 365 రోజులు ఫాలో అవడానికి ప్రయత్నించండి. సో ఇలా చేయడం వల్ల మీకు 2025 ఒకటే కాదు ఆ తర్వాత ఇయర్స్ కూడా చాలా పవర్ఫుల్ గా మారుతాయి. నేను కూడా ఈ టెక్నిక్ ని ఈ ఇయర్ స్టార్ట్ చేశాను, మిరాకిల్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నారని నమ్ముతున్నాను. 2025 ని మీరు ఒక గోల్డెన్ ఇయర్ గా, ఒక బ్యూటిఫుల్ ఇయర్ గా, ఒక ఫైనాన్షియల్ ఇయర్ గా మార్చడానికి ఈ టార్గెట్ ని యాక్సెప్ట్ చేసి కింద కామెంట్స్ లో ఎస్ ఐ యాక్సెప్ట్ ఛాలెంజ్ అని మీరు మెసేజ్ చేసి నాతో పాటు మీరు కూడా ఈ ఇయర్ ని మిరాక్యులస్ ఇయర్ గా మార్చుకోవడానికి ఈ టెక్నిక్ ని అప్లై చేసుకోండి. సో దీని రిజల్ట్ ని మనం నెక్స్ట్ ఇయర్ షేర్ చేసుకుందాము. మర్చిపోవద్దు, మీరు కంపల్సరీ నైట్ పడుకునే ముందు అలాగే మార్నింగ్ కూడా మీరు నిద్ర లేవగానే చూసేటట్టు మాత్రం దీన్ని ఖచ్చితంగా పెట్టుకోండి. ఒకవేళ అందులో పేపర్ చిరిగినా లేదా వేరే వాళ్ళు ఏదైనా తీసినా మీకు ఏ ప్రాబ్లం లేదు. సేమ్ లిస్ట్ ని మళ్ళీ రెడీ చేసుకుని అవసరమైతే మీరు లిస్ట్ రెడీ చేసాక ఒక ఫోటో తీసి పెట్టుకోండి. సేమ్ లిస్ట్ ని మళ్ళీ రెడీ చేసుకుని మళ్ళీ పెట్టేయండి. అది అలా పోవడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు, ఇంకా నెగిటివ్స్ ఏమన్నా ఉంటే పోతాయి. సో అందుకని ఇయర్ మొత్తము మళ్ళీ మళ్ళీ లిస్ట్ ని రెడీ చేసుకుని కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఈ లిస్ట్ ని ఇయర్ అంతా పడుకునే ముందు పాజిటివ్ థాట్, అలాగే నిద్ర లేచిన వెంటనే పాజిటివ్ థాట్ ఉండేలాగా. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ టిప్స్ ని మన ఛానల్లో నేను ఎప్పటికప్పుడు మీ సక్సెస్ కి షేర్ చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. అట్ ద సేమ్ టైం చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. మీరు ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఆ వీడియోస్ ని కూడా చూసి నాలెడ్జ్ ని మీరు నేర్చుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే వీడియోకి లైక్ కూడా చేయండి. అలాగే ఎవరికైతే అవసరం ఉందో ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. నమస్తే.